భూషణ్ గారు నాగబసిరెడ్డి అతని భార్య పిల్లలు ఫ్రీ బస్ ఎక్కేటప్పుడు చేశారు. శ్రీనివాస్ అందరు నిలబెట్టు. ఆలూరు శ్రీనివాసులు వాళ్ళు వచ్చి 15వ తారీఖున బస్ చెప్తాడు. ముసుగురి ఈ మధ్యన ముసుగురు వేస్తున్నారబ్బా, నాకు తినడంలే. మొక్కలు చూస్తామబ్బా, వద్దా తీసే మగలు చూపిద్దాంలేమి. సెల్ ఫోన్ పెట్టాడు రా. ఏమేవాడు వినాయక వీడు సెల్ ఫోన్లు పెట్టుకోకుండా క్యాష్ కూడా పెట్టండి. చెప్పాలేమరా మీరు, క్రైమ్ వాళ్ళు మీరేమంతా పాత వాళ్ళం మేము చెప్పాలి. వాళ్ళకి ఇచ్చేసినాం సార్ కంప్లైంట్. కొండకు వచ్చిన వాళ్ళు కదా సార్ 6500 కదా. అట్లానా మొఖం తప్పిస్తామా? బాగా వాళ్ళు కూడా ఇంకా బాగా పనిచేస్తారు. ధన్యవాదాలు చెప్పండి సార్. చెప్పు. కంప్లైంట్ రమేష్ మోహన్ రెండు ప్రోత్సాహక భూములమ్మా, వీళ్ళు బాగా భవిష్యత్తుగా మంచి పట్టాలని రాజశేఖర్ అంత అన్ని 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 వచ్చినాయా? ఏబి అంటే మన సురేష్ అన్నా. మీరు మీరేది ఏది ఏబి అని మీరు ఎన్టీవీ మీరు బాబు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ మన సుబ్బరాయుడు సార్ గారు మాకంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ బ్యాగ్ లిఫ్టింగ్ స్నాచింగ్స్ ఇవి జరుగుతాయి, దీని మీద బాగా నిఘా పెట్టండి అని మాకు ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్కి, సిఐ అబ్బన్నకు, మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశాలు ఇచ్చాను. మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడవాళ్ళని గుర్తు తెలియని ఆడవాళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 ఆర్ ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురం జిల్లా, రామనాథపురము తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళకి వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6500 రూపాయలు రికవరీ చేయబడినది. దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పీ మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వమని చెప్పారు. ఈ విధంగానే మన ప్రజలకు కూడా చెప్పేదేమంటే, ప్రయాణికులకు పిలిగ్రిమేజ్ చెప్పేదేమంటే, కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులు చూసుకొని, ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు. కాబట్టి ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. బ్యాగులు ఎక్కేటప్పుడు ఆ రద్దీ ప్రదేశంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నాలా. మన సెల్ ఫోన్లు కూడా బాగానే పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. వీళ్ళు ఆ రద్దీలో వీళ్ళు కూడా ఎక్కుతారు, ఎక్కి మళ్ళీ మెల్లగా జిప్పు తీసేస్తారు, మెల్లగా దాంట్లో పర్స్ ఎత్తేస్తారు. లేడీస్ వ్యానిటీ బ్యాగ్ పెట్టుకుంటారు కదా, మామూలు బ్యాగులు పెట్టుకుని పోతుంటారు కదా, ఆ బ్యాగులు తీసి చిన్న బ్యాగులు మన అలివేలు మంగమ్మది ఉంది చూడదే, మన కార్తీక బ్రహ్మోత్సవాలు ఇట్లా వైకుంఠ ఏకాదశి ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వీళ్ళంతా దిగుతారు. ఒక 10 రోజుల ముందర దిగుతారు, చూసుకొని అన్నీ చేసుకొని వీళ్ళకి అలవాటు కాబట్టి మామూలు తిరుగుతారు. వీళ్ళ మీద కూడా సీట్లు ఓపెన్ చేసి కన్సల్ట్ వాళ్ళకు కూడా పంపిస్తున్నాము.
ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇక్కడ చేసినారని. ఏమా అంటే వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం. అంటే వీళ్ళ ఫోటోలు ఫింగర్ ప్రింట్స్ తీసి వీళ్ళ నేటివ్ తమిళనాడు ప్రభుత్వానికి పంపిస్తాం. వాళ్ళు అక్కడ సీటు పెట్టుకుంటారు. మనకి ఏమన్నా ఎప్పుడన్నా ఇక్కడ దొరికినారనుకో వాళ్ళ ప్రింట్ ఇట్లా పాపులర్లో పెట్టినామంటే మనకు వాళ్ళ డీటెయిల్ అన్నీ వస్తాయి. ఆ విధంగా చేస్తున్నాం. మీరు కూడా అంత కంప్లైంట్ పార్టీ ఆటోలు బ్యాగ్లోనే పెట్టుకుంటారు. వీళ్ళు ఎట్లా అంటే మామూలు రష్లో ఎక్కేస్తారు. రష్లో ఎక్కించినప్పుడు మనం అంతా తొందర పోవాలనే ఆ ధ్యాస మీద మనం ఉంటాము. వీళ్ళు మెల్లంగా జిప్పు తెరిచేది ఆ బ్యాగులోనే, చిన్న వ్యాలిటీ బ్యాగ్లోనే దీనిలోనే ఉంటుంది. ఈ మగవాళ్ళదైతే సెల్ ఫోన్ కూడా మెల్లంగా అట్లా జోబులో తెస్తారు, మళ్ళీ దిగేస్తారు. ఈ విధంగా సుమారు వాళ్ళు దండి చేసినారు. నాకు తెలిసి 7 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. తిరుమలలో కూడా 2 చేశారు. మన దగ్గర ఇది చేసేటప్పుడు దొరికినారు. లోకల్ ఇంకా అంతే బస్ స్టాండ్లు మన ఇవి ఉన్నాయి కదా, చౌల్ట్రీస్ అక్కడ ఉంటారు. వీళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా పెట్టుకొని ఉంటారు బిడ్డల్ని. యాత్రికులు మాత్రం బస్సులో పోతారు. బస్సులో ఇట్లా చాలా గ్యాంగులు ఉన్నాయి. యాత్రికులు ఎవరైనా బ్యాగులో నగలు గిగలు పెట్టుకుంటే వాళ్ళు మాటిమాటికి ఇట్లా తడుముకుంటాం కదా మనం. అట్లా మళ్ళీ వెంటనే మళ్ళీ దిగేస్తారు. ఇట్లా వీళ్ళు సుమారు ఒక ఏమ్మా బ్యాగులో పర్సులో అంటే వ్యాంటీ బ్యాగ్లో పెట్టుకుంటారు కదా మా లేడీస్. ఆ వ్యాంటీ బ్యాగ్లో